హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా కనికరము పొందారండి. విశ్వాసించి ఆయన మార్గం నడుతున్నారండి. మా దైవ జనతారగా అన్ని దినములు ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబం కొరకు కొనసాగించి నా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారాగా మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. నాయన మీ ఆశీస్సులు, నాయన మీ చిత్త నెరవేర్చినట్లుగా, మీ కనికిరి సమాధంగా లోబడినట్లుగా నాయన సహాయం తెచ్చేయండి, ఆశ్రయించండి. అనేక జన్మలు రక్షించి గొప్ప సాక్ష్యం వాడుకోమని ఏస్తున్నామని తండ్రి. ఆమె ప్రజలాంటి అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం లోబడాలి. లోబడాలి ఎవరికండి? దేవుడికి. దేవుడికి లోబడాలి. మరి దేవుడికి లోబడలేదే నువ్వు ఏ కార్యము చేయలేవు. దేవుడు స్తుతించడం, ఆయన లోబడటం, ఆయన నడకలో నడవాలి. మరి ఇక్కడ చిన్న మాట ఉందండి. యాకోబు 4:7 చూడండి. కాబట్టి దేవుడికి లోబడి ఉండండి, అపవాదుని ఎదిరించండి. ఎప్పుడు సరే అపవాదు మనకు ఎదురైదనుకో ఎదిరించాలి ప్రార్థనతో. అప్పుడు వాడు మీ ఎద్దకి పారిపోవడు. దేవుడిగా అప్పుడు ఆ ఎద్ద నీకు వచ్చుడు. వినిపెట్టరా? దేవుడి రూపం నుండి ప్రార్థించడుకో అపవాదించేద్దని దూరపోద్ది. అప్పుడు దేవుడికి మనం లోబడి ఉంటాం. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. మన పాపం చేసేది పరిశుద్ధ చేసుకోవాలి. దేవుడికి లోబడి ఉండాలి. అప్పుడు మనకు అపవాది ఎదిరించాలి ప్రార్థన పూర్వకంగా. నేను బిడ్డలారా, మన దేవుడి స్తుతించడం, దేవుడిని ఆరాధించడం, దేవుడిని లోబడి ఆయన ఘనపరచడం, ఈ విషయం తెలుసుకోవాలి. 20 వెళ్తే అక్కడ 20:27 27 యెహోవా నీవు నన్ను ప్రేమింపగా వణుకుతూ లోబడాలి. నీవు బలవంత చేసి నన్ను గెలిచిదివి. దేవుణ్ణి బలవంతతో ప్రార్థనతో గెలిపించాలంటే మరి ఉండాలి. నవ్వులు పాలైతే అందరూ నన్ను ఎగతాళి చేసిదరు. దేవుడు లోబడుంటే నిన్ను ఎవరు ఎగతాళి చేయరు, నిన్ను నవ్వులు పాలు చేయరు. ఎందుకనక దేవుడికి నువ్వు ఎప్పుడు లోబడాలి, ఆయన నడకలను మార్గాలు నడవాలి. అప్పుడే దేవుడు నిన్ను ప్రేరేపగా అనుక్షణంలో ఆయన కనికరిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభా, అయా రాజాడు వదనాల ప్రభా, గొప్ప కార్యం దయచి ఆశ్రయించండి. మహిమా ఘనత ప్రభావముల కార్యము దయచమని అయ్యా అనేక జన్మ రక్షించి నీ కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరులో ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె. ప్రజలాడే దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు గాక.